ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది వాటిలో అతి తక్కువ విలువేది? ఒకటేంటి, జనరల్గా చేసేది వాల్యూలు కనుక్కోవడం. అలా చెయ్యకుండా అప్రాక్సిమేషన్ చేద్దాం. నేను క్వశ్చన్ చూడంగానే నాకు ఏ వాల్యూలు అవసరం లేదు సార్, అప్రాక్సిమేషన్ నేను యూజ్ చేస్తే 5 సెకండ్లలో తక్కువ వాల్యూ కదా సార్, ఇదే ఆన్సర్. నేనేం చేయాల్సిన అవసరం లేదు, వాల్యూలు కనుక్కోవాల్సిన అసలు అవసరమే లేదు. ఎందుకు సార్ అని అంటే, అరే 10% ఆఫ్ 720 అని అంటే 10% అంటే 1/10, 1/10 ఇంటూ 720 అంటే 72. నాకు కొంచెం చూడంగానే నాకు ఈజీ వాల్యూ ఏది సార్, 10%. 10% ఆఫ్ 720 ఎంత, 72. ఇప్పుడు ఇది 600 ఉందనుకోండి, 12% ఆఫ్ 600 72 అయ్యేది. కానీ 600 కంటే ఎక్కువ ఉన్నది అంటే అది 72 కంటే ఎక్కువ. ఇప్పుడు ఇది 500 ఉందనుకోండి, 15% ఆఫ్ 500 పెట్టామనుకోండి 75, 72 కంటే ఎక్కువ. ఇది 845 ఎందుకు సార్, నాకు 800 పెట్టుకుంటా. 9% ఆఫ్ 800 అంటే 72, కానీ 845 800 కంటే ఎక్కువ. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి చూడంగానే వెళ్ళిపోయింది. నాకు ఈజీ నంబర్ ఇది, మీరు ఒప్పుకుంటారు కదా సార్. ఏబిసిడిలో ఈజీ నంబర్ ఏంటి సార్, సి. 10% ఆఫ్ 720 అంటే 72. ఇది 625 కాస్త 600 ఉందనుకోండి, ఇది 72. ఇది 625 ఉంది కాబట్టి 72 కంటే ఎక్కువ. 15% ఆఫ్ 500 75, 72 కంటే ఎక్కువ. 9% ఆఫ్ 800 72, 845 800 కంటే ఎక్కువ. అంటే ఆన్సర్ 72 కంటే ఎక్కువ. ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. డెఫినెట్గా ఈ క్వశ్చన్కి అతి తక్కువ వాల్యూ అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏంటి సార్, 10% ఆఫ్ 720.